మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ చెర్రీ షెఫ్. ముఖ్యంగా సోదర సోదరీమణులకు ఒక్కరు తప్ప అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ పండుగని పురస్కరించుకొని ఒక అద్భుతమైన స్వీట్ రెసిపీని మీకోసం తీసుకొస్తున్నాను. రస్మలై అండి, చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. ఇంకా లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోతామా? ముందుగా ఫ్లేవర్డ్ మిల్క్ ని రెడీ చేసుకుందాం. ఇది రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో నేను ఒక 1 లీటర్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను. మీరు ఏ మిల్క్ అయినా తీసుకోవచ్చు. ఇందులో నేను 3/4 కప్పు షుగర్ ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ అనేది మీ టేస్ట్ ని బట్టి అడ్జస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. జనరల్ గా మనం పాలు ఎలా మరిగిస్తామో అలా మరిగించండి. ఇందులో కొద్దిగా పాలలో కుంకుమ పువ్వుని కలుపుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ ఇలాచీ పొడిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ లో పాలు సగం అయ్యే వరకు దీన్ని మరిగించాలి. దీనికి కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. పాలు ఆల్మోస్ట్ సగం అయిపోతున్న టైంలో పిస్తా, బాదం, కాజు లాంటివి చిన్నగా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని పాలు పూర్తిగా సగం అయ్యేదాకా దీన్ని మరిగించాలి. గమనించండి, పాలు మరీ చిక్కగా ఉండకూడదు. చిక్కగా ఉంటే మన మలాయిని రెడీ చేసుకున్నప్పుడు మలాయి పాలని అబ్జర్వ్ చేసుకోదు. వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. దీన్ని రెడీ చేసుకున్న తర్వాత దీన్ని కూల్ అవనిచ్చి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రెడీ పెట్టుకోండి. ఇప్పుడు రస్మలైలోకి మలైని రెడీ చేసుకుందాం. దీనికోసం 1 లీటర్ పాలను తీసుకోండి. మామూలుగా మీరు పాలను ఎలా ఉడికిస్తారో అలా ఉడికించండి. పాలు ఉడికిన తర్వాత ఇప్పుడు నేను 1/2 కప్పు వాటర్లో 2 టేబుల్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా గ్రాడ్యువల్గా మెల్లగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని స్లోగా మీరు స్టిర్ చేస్తూ ఉంటే పాలు అనేది విరగడం స్టార్ట్ అవుతుంది. వీడియోలో చూపించిన విధంగా పాలు పూర్తిగా విరిగిపోవాలి. పాలకి పాలు, నీరుకి నీరు విడిపోవాలి. ఇలా విడిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకోండి. స్ట్రైనర్లో ఒక క్లాత్ యాడ్ చేసుకుని ఆ క్లాత్లో ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వెంటనే ఇందులో కోల్డ్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా చల్లని నీరుని యాడ్ చేయడం వల్ల వెనుకల్లో ఏమన్నా చేదు లాంటివి ఉంటే అదంతా కూడా వాటర్తో పడిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా పన్నీర్లోని మాయిశ్చర్ పోయేలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లాంటిది తీసుకోండి. ఈ ప్లేట్లో మన పన్నీర్ని ఇలా యాడ్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా మనము చపాతీ పిండిని ఏ విధంగా ఒత్తుకుంటామో ఆ విధంగా వీటిని ఒత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల మన మలై అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఈజీగా మనకు షేప్ చేసుకోవడానికి వీలుగా తయారవుతుంది. వీడియోలో చూపించిన విధంగా చేసుకున్న తర్వాత మనం దీన్ని చిన్న చిన్న బిస్కెట్స్ లేదా టిక్కీ షేప్లో రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకోండి. ఇందులో 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. 1/2 లీటర్ వాటర్కి 100 గ్రాముల పంచదార యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్లో షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు చేయాలి. అయితే ఈ సిరప్ అనేది మరీ చిక్కగా ఉండకూడదు. పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మలాయిని ఈ షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన వెంటనే ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో దీన్ని మరిగించండి. ఇప్పుడు వెంటనే కవర్ చేసి 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే మరగనివ్వండి. ఇలా షుగర్ సిరప్లో మరిగించడం వలన రస్మలై చాలా స్పంజీగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు వెంటనే దీన్ని ఐస్ వాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా టెంపరేచర్ చేంజ్ సడన్గా రావడం వల్ల మన రస్మలై తన షేప్ని హోల్డ్ చేసుకుంటుంది. సో పగిలిపోవడం లాంటివి అలాగే విరిగిపోవడం లాంటివి జరగవు. ఐస్ కోల్డ్ వాటర్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు దీన్ని విడిచిపెట్టండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా దీనిలోని ఎక్సెస్ వాటర్ని మీరు రిమూవ్ చేసుకోండి. దీన్ని మనము రెడీ చేసుకున్న ఫ్లేవర్డ్ మిల్క్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 3 నుంచి 4 గంటలు ఫ్రిడ్జ్లో దీన్ని కూల్ అవ్వడానికి విడిచిపెట్టండి. అంతేనండి, కొద్దిగా ఓపిక మాత్రం కావాలి, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మరి ఒకసారి అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా రెసిపీ కావాలా అయితే కామెంట్ చేయండి. మరి ఒకసారి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. ఇంకా సెలవు, ఉంటాను.